అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ దేవిని. సో ఇవాళ మనము ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అంటే ఒక కామన్గా వచ్చే కేస్ గురించి మాట్లాడుకుందాం. కామన్గా మేము చూసే సినేరియో గురించి. ఇక్కడ కొన్ని రోజుల క్రితం ఒక కపుల్ వచ్చారు. అంటే ఒక కపుల్ వాళ్ళ అబ్బాయి దే కేమ్ టు అస్. మదర్కి దగ్గు వస్తుంది. ఒక 2 వీక్స్ నుంచి బాగా ఎక్కువగా విపరీతంగా దగ్గు వస్తుంది. అప్పుడప్పుడు బ్లడ్ పడుతుంది దగ్గులో. సో దే కేమ్ టు అస్. ఎవాల్యుయేట్ చేసాము. ఎవాల్యుయేట్ చేసిన తర్వాత స్కాన్ చేయడం జరిగింది. స్కాన్ చేస్తే దెర్ ఇస్ అ లెఫ్ట్ సైడెడ్ పెద్ద మాస్ ఉంది లంగ్లో. దాన్ని బయాప్సీ చేస్తే లంగ్ క్యాన్సర్ కింద తేలింది. సో అదే విషయం వాళ్ళ హస్బెండ్కి మరియు వాళ్ళ అబ్బాయికి చెప్పడం జరిగింది. చెప్పగానే వెంటనే ఆబ్వియస్లీ ద రియాక్షన్ వుడ్ బి వెరీ డిఫికల్ట్. సో మనం అంతా వినింది ఏంటంటే లంగ్ క్యాన్సరు స్మోకర్స్లో ఎక్కువ వస్తుంది, స్మోకింగ్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటే వస్తుంది అని వినుంటాం అందరం కామన్గా. బట్ ఈవిడ చెప్పడం ఏంటంటే నాకు స్మోకింగ్ అలవాటే లేదు, అయినా నాకు క్యాన్సర్ ఎందుకు వచ్చింది అన్నది జెన్యూన్ క్వశ్చన్. బికాజ్ తను రెగ్యులర్గా పనిచేసుకునే ఆవిడ, ఇంట్లో ఉంటారు, అన్ని పనులు చేస్తారు, హెల్తీగా ఉంటారు, స్మోకింగ్ కానీ లేదంటే ఆల్కహాల్ కానీ ఎటువంటి అలవాటు లేదు ఆవిడకి. బట్ స్టిల్ సీ గాట్ లంగ్ క్యాన్సర్. సో ఆవిడ వెంటనే సీ కుడెంట్ బిలీవ్, నాకు అన్ని మంచి అలవాట్లు ఉన్నాయి, రోజు మార్నింగ్ యోగా కూడా చేస్తాను, బట్ నాకు లంగ్ క్యాన్సర్ ఎందుకు వచ్చింది అన్నది ఒక క్వశ్చన్ దే ఆస్క్డ్ మీ. బట్ ఐ టోల్డ్ దెమ్, సీ వీ ఆల్సో డోంట్ నో వై పీపుల్ గెట్ లంగ్ క్యాన్సర్. లంగ్ క్యాన్సర్ యూజువల్గా స్మోకింగ్ ఎక్కువ చేసిన వాళ్ళకి, లేదంటే మన పొల్యూషన్ ఎక్కువ ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళకి, లేదంటే మనకి ఏదైనా ఆర్గాన్ కట్టెల పొయ్యి మీద పనిచేసే వాళ్ళకి, వీళ్ళకి మనకి లంగ్ క్యాన్సర్ రావడం జరుగుతుంది. అదేవిధంగా హెవీ ఇండస్ట్రీస్లో పనిచేసిన వాళ్ళకి కూడా లంగ్ క్యాన్సర్ రావడం జరుగుతుంది. ఈవిడికి ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ లేదు. సో ఒక 10% వాళ్ళకి ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుందండి. బట్ స్టిల్ దే గెట్ లంగ్ క్యాన్సర్. ఒకటి గుడ్ థింగ్ అబౌట్ ఉమెన్ హూ గెట్ లంగ్ క్యాన్సర్ అండ్ హూ డజంట్ హ్యావ్ హిస్టరీ ఆఫ్ స్మోకింగ్ ఏంటి అంటే, వీళ్ళకి జెనెటిక్ ఆల్టరేషన్స్, మాలిక్యులర్ అబ్నార్మాలిటీస్ లైక్ ఆల్క్ కానివ్వండి, ఈజీఎఫ్ఆర్ కానివ్వండి, పాజిటివ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి పాజిటివ్ ఉన్నాయనుకోండి, మనకి ట్రీట్మెంట్, మన కీమోథెరపీ లేకుండా, రేడియేషన్ లేకుండా కూడా అయిపోయే అవకాశాలు ఉంటాయి. అదే స్టేజ్ 4లో అయితే. ఈవెన్ ఎర్లీ స్టేజెస్లో కూడా ఈ మధ్య కాలంలో ఈజీఎఫ్ఆర్, ఆల్క్ లాంటి టెస్టులు చేయడం జరుగుతుంది, వాటికి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ మనకి 5 years to 10 years వరకు మనకు దొరికే అవకాశాలు ఉంటాయి. సో ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ దాట్. బట్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, లంగ్ క్యాన్సర్ మనము ఎటువంటి అలవాట్లు లేకుండా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. దానికి ఎగ్జాక్ట్ రీజన్ అనేది మనకు తెలియదు. బట్ ఇఫ్ సంబడీ గెట్స్ లంగ్ క్యాన్సర్, బట్ డు నాట్ ప్యానిక్. వీళ్ళలో ఏంటంటే మనకు జెనెటిక్ ఆల్టరేషన్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ ట్రీట్మెంట్ కూడా మన ఈజీగా అయిపోతుంది. థ్యాంక్ యూ.